ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 7, 8 తరగతులకు ప్రవేశ పరీక్షలు చెప్పిన సమయానికి నిర్వహించకుండా 2 గంటలు ఆలస్యంగా పరీక్షలు నిర్వహించడం వల్ల పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు గంధం ఇర్మియా, మాది తాలూరు మండలం లక్కవరం గ్రామం. ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాల దర్శి దగ్గరికి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి తీసుకుని వచ్చాము. మాకైతే ఈరోజు 9 గంటలకి ఎగ్జామ్ అని చెప్పారు ముందుగా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 11 గంటలకి ఎగ్జామ్ అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. 10 గంటలకి హాల్ టికెట్లు ఇస్తాము, 11 గంటలకు పరీక్ష అని చెప్తున్నారు. ఇదంతా దూర ప్రాంతాల నుంచి చాలామంది ఉదయమే 8, 7 గంటలకల్లా వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ వీళ్ళందరికీ మళ్ళీ ఇంటికి పోయి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనీసం టిఫిన్లకి వాటికి కూడా సరైన వసతులు లేక ఇక్కడికి వచ్చిన జనం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గురుకుల పాఠశాల దర్శి ప్రిన్సిపాల్ ఈరోజు మార్నింగ్ 5th, 6th సీట్లు ఖాళీగా ఉన్న సీట్లకు ప్రకాశం జిల్లాలోని బాలుర గురుకుల పాఠశాలలో 6th, 7th దర్శి, వెలుగొండ, అర్ధవేడు, కురిచేడు అటు మిగిలిన పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు గాను రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అది ఎగ్జామ్ వచ్చేసి 10 నుంచి 11, 6th, 7th మార్నింగ్ 10 నుంచి 11, అలాగే 8th, 9th ఈవినింగ్ 2 నుంచి 3 గంటల మధ్య నిర్వహించబడుతుంది. ఆ సందర్భంలో పేరెంట్స్కి హాల్ టికెట్స్ ఇవన్నీ ఇష్యూ చేయటం అనేది 1 గంట ముందుగా లోపలికి అలౌ చేసి వాళ్ళందరికీ హాల్ టికెట్స్ ఇచ్చి అరగంట ముందు పిల్లల్ని ఎగ్జామ్కి లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. 10 తర్వాత వచ్చిన పిల్లలు ఇబ్బంది పడకుండా అందరినీ కూడా 9ంటికి స్కూల్లోకి ఎంటర్ కావాల్సిందిగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మార్నింగ్ 520 మంది, 6th 290 మంది, 7th 220 మంది, మొత్తము 520 మంది పిల్లలు మార్నింగ్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఈవినింగ్ అట్లనే ఒక 350 మంది దాకా సుమారుగా ఎగ్జామ్కి పిలవటం జరుగుతుంది.